సార్ ఆస్తమా ఉన్న వాళ్ళకి మీరు నాటు వైద్యం ద్వారా ఈసారి ఎటువంటి చిట్కాలు చెప్తారు మా ఐడ్రీమ్ ప్రేక్షకులకి? ఎందుకంటే గతంలో కూడా మేము విన్నాము, చాలామంది మా ప్రేక్షకులు మీరు చెప్పిన చిట్కాలు వాడిన తర్వాత మంచి ఫలితం వచ్చిందని అన్నారు. సో మరి ఈ ఆస్తమాకి కూడా చిన్న పిల్లల నుంచి అసలు కొంతమందికి అయితే పుట్టుకతోటే వచ్చేస్తుంది ఆస్తమా. సో మరి అసలు ఎందుకు వస్తుంది, దానికి మీరు ఎటువంటి చిట్కాలు చెప్తారు? ఇది చిన్న పిల్లలకి తల్లి గర్భంలో ఉండి ఉమ్మనీరు తాగుతారు. ఆ బేబీ ఆ ట్యూబ్లో ఆ ఉమ్మనీరు తాగినప్పుడు డాక్టర్ గారు అలా తిరిగేసి అలా ఈపును తట్టినప్పుడు ఆ ముక్కలంటి నోరంటి వాటర్ వచ్చేస్తుంది. ఇది ఏదో ఒక కోణంలో ఉన్న ఆ పిల్లలకి లంగ్స్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇది బేబీకి. ఇక పెద్దవారికి కఫం పెరిగి ఆ కఫం పెరిగి కఫం ఎప్పుడు హద్దు దాడుతుందో, ఎప్పుడైతే ఈ పిత్తం కఫంలోకి చేరుతుందో లంగ్స్లో ప్రాబ్లం వస్తుంది. ఆ ఊపిరి తీసుకోగానే ఆ తేమ ఈ లెన్స్ అంటే ఊపిరితిత్తుల బ్యాగ్ ఆ పైకి రావడానికి కష్టంగా ఉంటుంది. దీన్నే ఆస్మా అంటారు. దీనికి ఏమేమి మందులు ఉన్నాయి, అన్నీ అవసరమే లేదు. 3 మందులు దీనికి, రామబాణంతో సమానమైన 3 చిట్కాలు. ఆయుర్వేదంలో మహోన్నత స్థానం 2 చూర్ణాలు. ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఆయుర్వేదం అంతా ఫిల్టర్ చేస్తే 2 చూర్ణాలు బయటకు వస్తాయి. ఒకటి త్రికట చూర్ణం, రెండవది త్రిఫల చూర్ణం. ఇంక దీని మించిన మందులు లేవు, ఇంక లేనే లేవమ్మా. త్రికట చూర్ణం, త్రిఫల చూర్ణం, ఈ రెండింటితో వీటిని ఎలా వాడాలి సార్? వాతపిత కఫదోషాలను అదుపులో పెట్టడానికి త్రిఫలం, కఫాన్ని అదుపులో పెట్టడానికి త్రికటం. ఈ యొక్క ఎపిసోడ్ ఎంతోమందికి ఆదేశం కావాలో నా కోరిక. అంటే వీటిని ఎలా తీసుకోవాలంటే చెప్తా. 50 గ్రాములు పిప్పళ్ళు, 50 గ్రాముల సొంటి, 50 గ్రాములు మిరియాలు, పెప్పర్. మిరియాలు, సొంటి, పిప్పళ్ళు సేమ్ క్వాంటిటీ. పచారీ కొట్లు తెచ్చుకొని శుభ్రంగా కడిగి బాగా ఎండిన తర్వాత మిక్సీలో కొట్టండి. మీ దగ్గర దంచే రోళ్ళు పోయినాయి కాబట్టి మిక్సీనే మీకు రోలు. దాంట్లో పౌడర్ చేసి 3 ఏళ్ళకి వచ్చే పరిమాణంలో తేనెలో కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ మధుమేహం ఉందా, 1 గ్లాసు గోరువెచ్చని నీళ్లలో 3 ఏళ్ళకి వచ్చినంత ఈ చూర్ణం వేసి కాస్త తాటి బెల్లం కలిపి కాఫీ మాదిరి తాగండి. అదేమో మనకి మధుమేహాన్ని తగ్గిస్తుంది. అద్భుతంగా ఇప్పుడు ఒకవేళ ఈ కఫాన్ని చంపేస్తుంది, ఆ ఆస్మా రాదు. ఇది గొప్ప ఔషధం. మిరియాలు, పిప్పళ్ళు. దీన్ని మీరు చేసుకోలేకపోతే ఈ కంపెనీలు ఉన్నాయి, ఈ బైద్యనాథ్ అని, మెన్ఫార్ అని, ఏటో చాలా ఉన్నాయి కంపెనీలు, తీసుకోవచ్చు. చూర్ణాలు కదా, అద్భుతంగా ఉంటాయి. కానీ మనము చేసుకునేంత క్లారిటీగా ఉండాలంటే మీరు చేసుకునే ఒక అనుభవం, మేము మందు తయారు చేసుకున్నామనే సంతోషం అనుకుంటుంది. ఇదే మంది అక్కడ దొరుకుతుంది, తాగాలనే ఉత్సాహం కూడా వస్తుంది. ఇదే మంది అక్కడగా దొరుకుతుంది. వాటిని తేనె అవి కూడా అవశ్యం. ఇక్కడ తేనె మంచిది తీసుకోండి. ఎటువంటి టైంలలో తీసుకోవాలి సార్? ఉదయం లేవగా, నిద్ర లేవగానే కాలకృత్యములు ముగించిన తర్వాత పరగడపనే 3 ఏళ్ళకి వచ్చే పరిమాణంలో అలా చేతులు వేసుకొని స్వచ్ఛమైన తేనె అలా కలుపుకొని కొద్ది కొద్దిగా సప్పరించి 1/2 కప్పు పాలు తాగండి. ఫినిష్. ఎంతో అద్భుతం. కఫాన్ని చంపి ఉత్తేజమైన శరీరాన్ని ఇస్తుంది. ఈ ఆస్మా పేషెంట్లు అంటానే ఉంటారు, వాయిస్ మారుతుంది, ఉన్న పల్లంగా మాట్లాడుతూ ఇంకో వాయిస్లోకి వెళ్ళిపోతారు. ఆ దరిద్రం అంతా లేకుండా వెళ్ళిపోతుంది 1 అవర్లో, ఒకే గంటలో. చాలామంది గాయకులు దీన్ని అలవాటు చేసుకుంటారు. ఇక సింగింగ్, ఎందుకంటే గతంలో నేను సింగర్. అంటే ఈ ఆస్మా ఇది పోవడం వల్ల మాట గాంభీర్యంగా వస్తుంది, స్పష్టత కూడా బాగుంటుంది. మేము ముందు ఆర్కెస్ట్రాలో మేము పాడే రోజుల్లో కూడా ఆ గొంతు అట్లా ఇట్లా తినేసి ఉంటాం కదా కమ్మగా. అప్పుడు ఏం చేస్తాం, కాస్త త్రికట చూర్ణం కలిపి అట్లా బాగా ఫుల్గా తినేసి మైక్ తీసుకొని పాడేవాళ్ళం మేము. వాయిస్ అట్లే వస్తుంది, చక్కటి వాయిస్ ఉంటుంది. అసలు త్రికట చూర్ణం అంటే ఇది త్రిమూర్తులే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నట్టు. ఇప్పుడు మిరియాలు, సొంటి, పిప్పళ్ళు అద్భుతమైన ఔషధం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అందుకే పెద్దలు అప్పుడప్పుడు మిరియాల చారు తినండి, సొంటి కషాయం తినండి, ఆ పిప్పళ్ళు అలా దూరగా వేయించి పాలల్లో తీసుకోండి. అసలు పిప్పళ్ళు అంటే చాలా గొప్ప ఔషధం. ఈ తల్లులు ఉండారు, మీలాంటి బేబీలకు పెళ్ళైన తర్వాత, బేబీ పుట్టిన తర్వాత పాలు ఉండవు. ఇది బేబీ అన్నప్పుడు ఒక చిన్న సందేహం, మీరు పెద్దవాళ్ళకి తీసుకోవాల్సింది చెప్పారు, చిన్నప్పుడే పిల్లలకి పుట్టుకతోటి ఆస్తమా వచ్చిన వాళ్ళకి ఇదే చిట్కా కాకుండా వేరే ఏవి వాడచ్చు అంటారు? దీనికి చక్కటి ప్రశ్న అడిగారు.
కస్తూరి మాత్రలు ఉంటాయి, అది చాలా శ్రమతో కూడిన పని. ఇప్పుడు పచారీ కొట్లో దొరుకుతాయి కస్తూరి మాత్రలు, చిన్న డబ్బి. ఒక మాత్ర తల్లి పాలలో అరగదీసి లేదా తమలపాకు రసాన్ని తీసి, తమలపాకు దంచి రసాన్ని తీసి ఓ చిన్న మాత్ర అలా తీసి ఒక డ్రాప్ అలా నోట్లోకి వేసామని ఆ కఫం వెళ్ళిపోతుంది. ఓకే, చాలా అద్భుతం. చాలా చాలా దృష్టి పెట్టుకొని వినవలసిన చిట్కా ఇది. చిట్కా. ఇక తల్లులు పిల్లలు ఆస్తమాతో ఇబ్బంది పడి వాళ్ళకి అది చెప్పలేక ఏడుస్తుంటారు, అదేంటో మనకు అర్థం కాదు. సో ఖచ్చితంగా మనం ఒక తమలపాకు దంచి తీసిన రసం, కస్తూరి మాత్రల ఆయుర్వేద కొట్లో దొరుకుతుంది మాత్ర, చిన్నది, మీ స్టిక్కర్ చిన్నగా ఉంటుంది, మన ఒక పెసరగింజ ప్రమాణంలో ఉంటుంది, అలా అరగదీయడం, ఈ డ్రాప్ 1 డ్రాప్ అంతే. అది ఆ పిల్లలకి లంగ్స్ ప్రాబ్లం వచ్చింది అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మనం ఎగదెగుతూ ఉంటారు, శ్వాస ఈ హార్ట్ పల్స్ ఎక్కువ కొట్టుకుంటా ఉంటుంది, అది గమనించి ఈరోజు సెటస్కోప్ పెడతారు, అప్పుడు సెటస్కోప్ లేదు కదా, ఆ పక్కన ఎగేస్తారు. ఈ లెన్స్ వల్ల ఈ గాలి ఎక్కువ తీసుకుంటా అంటారు, అంటే వీళ్ళకి వాళ్ళ స్టమక్ ఎక్కువసేపు అని అంటున్నప్పుడు తెలుస్తుంటుంది కదా, లంగ్స్ లో ప్రాబ్లం వచ్చింది. కంటిన్యూస్ గా ఎందుకు పిల్లలు బ్రీతింగ్ తీసుకుంటున్నారు అనేది మనం అబ్జర్వ్ చేసి, ఇది నాటు వైద్యంలో మహోన్నత స్థానం ఏర్పాటు చేసుకున్న అలనాడు మహర్షులు ప్రజలకు ఇచ్చిన మెసేజ్, గ్రంథాల ద్వారా ఈరోజు మేము మీకు మెసేజ్ ఇస్తున్నాం. సో ఒకవేళ పెద్దవాళ్ళు లేదా కొంత ఎంగేజ్ పిల్లలు కూడా వాడచ్చు కదా సార్, అంటే టీనేజర్స్ 18, 16, 16, 12 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు మిరియాలు, సొంటి, పిప్పళ్ళు వాడచ్చు. లేదు చాలా చిన్న బేబీలు పుట్టుకతో ఉన్న వాళ్ళు విపరీతంగా కంటిన్యూస్గా వాళ్ళు ఊపిరి తీసుకుంటున్నారు, అది మనకు తెలుస్తుంది, డౌట్ వచ్చిందంటే తమలపాకుని రుద్ది దాంట్లో మనము ఇది కస్తూరి మాత్రని కొద్దిగా రబ్ చేసి అదే ఒక్క చుక్క నోట్లో వేస్తే, ఒకవేళ అదే దొరకని పక్షంలో ఉంది కదా తులసి మాత ఇంటి ముందర, ఆ తులసాకు దంచిన పసురు ఒక్క డ్రాప్ వేసేయాలి అంతే. ఒక్క డ్రాపే బేబీకి, 3 నెలల చిన్న అప్పుడే పుట్టిన బేబీ నుంచి 3 నెలల బేబీ వరకు ఒక్క డ్రాప్ వేయచ్చు. సూపర్, అద్భుతంగా. ఇది నాటు వైద్యం అండి, అలనాడు మహర్షులు వాడిన వైద్యం, ఇది నాటు వైద్యం. అంటే ఇది మన చరిత్ర ఆధారాలు, వందల వేల సంవత్సరాల చరిత్ర ఈ భారతదేశంలో ఈ మూలికా వైద్యానికి ఉందమ్మా. సూపర్. చూసారు కదా, మనకి ఈసారి ఆస్తమా తగ్గటానికి చిన్నప్పుడే పుట్టుకతో ఆస్తమా వచ్చిన బేబీల నుంచి, టీనేజర్ల నుంచి, తర్వాత పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఆస్తమా తగ్గించుకోవడానికి 3 చిట్కాలు చెప్పారు. సో ఆ 3 చిట్కాలను మీరు పాటించుకుని ఆస్తమా తగ్గించుకొని, మీకు బ్రీతింగ్ ఇష్యూ కొద్దిగా ఉందని మీరు గమనించుకున్నా కూడా వెంటనే ఈ చిట్కాలను మీరు ఉపయోగించుకోవచ్చు. ఇటువంటి మరిన్ని టిప్స్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.